అష్టవక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 94. ఒక చిన్న ప్రయోగం ప్రతి ఒక్కరు చేయవచ్చు, ఎవరి మీద ఆధారపడకుండా. అదేంటో తెలుసా? ఒక 40 రోజుల పాటు ఎవరిని ఏ ప్రశ్నలు అడక్కు. ఇంతే. ఏం జరుగుతుంది? ఇది చెప్తే నమ్మబుద్ధి కాదు. ఏ ప్రశ్నలు అడక్కు. నీ మనసులో ఎన్ని రకాల సందేహాలు వస్తున్నాయో తెలుస్తుందన్నమాట. మొదటిసారి నీకు రిజిస్టర్ అవుతుంది, ఓహో నా మనసులో సందేహం అంటే అలా. అక్కడి నుంచి ఒక ప్రశ్న పుడుతుంది, సందేహం నుంచి మరొక సందేహం పుడుతుంది. ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పాడు, దేహం ఉంది కాబట్టి దేహం ఉన్నంత వరకు సందేహం ఉంటుంది. సో అష్టవక్రుడు ఈరోజు ఈ చిన్న డైమెన్షన్ గురించే మాట్లాడుతున్నాడు. సో జ్ఞానోదయం అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి, ఆకలి అంటే ఏమిటి, నిద్ర అంటే ఏమిటి, ప్రకృతి యొక్క మూల స్థితులన్నీ ఏమిటంటే సందేహరహిత స్థితులు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సందేహరాహిత్యం కోసం ప్రయత్నం చేయడం ఉంది, కానీ ఇవి సందేహరహిత స్థితులంతే. అక్కడ సందేహానికి స్పేసే లేదు, అది కొనసాగుతున్న స్థితి. అక్కడ సందేహించేవాడు ఎవడు లేడు, సందేహము లేదు, తద్వారా సందేహ నివృత్తి చేసేవాడు కూడా లేడు. సో జీవితం చాలా సరళమైంది. నిజానికి జీవితంలో ఏ సందేహాలు ఉండకూడదు, కానీ మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి, ప్రపంచంలో రకరకాల విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి, దానికోసం యూనివర్సిటీసు, ఆ తర్వాత కాంపిటేటివ్ స్పిరిట్స్, పుస్తకాలు, మెంటార్సు, ఎక్స్పర్ట్స్, ఇట్లాంటి వాళ్ళ మధ్యలో వాళ్ళ చేతుల్లో మన మనసును పెడుతున్నాం కాబట్టి, రకరకాల వ్యక్తులు మన మానసిక తలాన్ని, మన మనస్సు అనే నదిని రకరకాల చోట్ల గెలుకుతున్నారు. సో రకరకాల వ్యక్తులు రకరకాల సందేహాలకి స్కోప్ క్రియేట్ చేస్తున్నారు. ఇది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. సో అష్టవక్రుడు ఏం చెప్తున్నాడు? సరే, ప్రపంచంలో సర్వైవ్ కావడానికి నీకు ఇవన్నీ అవసరం, నేనే చెప్తున్నా. కానీ దాని పట్ల నీ వైఖరి సీరియస్గా ఉన్నప్పుడు అది నీ మూలాన్ని దెబ్బతీస్తుంది అని మాత్రం గుర్తుపెట్టుకో, అంతే. నిన్ననే ఒక వ్యక్తి వచ్చాడు, చార్టెడ్ అకౌంటెంట్ మిత్రుడే. జాబ్ చేయాలా వద్దా అంటే చెయ్యి, కానీ నాన్ సీరియస్గా చెయ్యి, సిన్సియర్గా చెయ్యి. సో దానికి నీ మూలాన్ని తాకట్టు పెట్టకు. ఉద్యోగం కోసం జాబ్ చేస్తున్నా అని అనుకుంటే కనుక ఆ చిన్న స్టేట్మెంట్ పక్కకు జరుపు. నువ్వు అవసరం కోసం మాత్రమే జాబ్ చేస్తున్నావు, ఆనందం కోసం ఎప్పుడు జాబ్ చేయడం ఉండదు. అసలు ఆనందం అంటేనే చేయడం ఉండకూడదు. ఇది చేయడం వల్ల ఆనందం రాదు. పేరు ప్రఖ్యాతులు రావచ్చు, డబ్బు రావచ్చు, మూల స్థితులు చేయడం వల్ల రావు, అవి వస్తాయి అంతే. దానికి తగ్గ గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఉంచు. ఒక సజీవత ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి. సో ఈరోజు అష్టవక్రుడు చెప్తున్న సూత్రం అట్లాంటి ఒక రహస్యమైన సూత్రం ఇది. నముక్తిం కారికాం ధత్తే నిశంకో యుక్తమానస పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్నాస్తే యథా సుఖం. సో శంకారహితుడు, నిశ్చల మానసుడైన జ్ఞాని ముక్తి కారికలైన యమ నియమాదులని పట్టుబట్టి ధారణ చేయడు. సో అతను ఈ ప్రపంచంలోనే ఉంటూ అలౌకికంగా అన్ని పనులు చేస్తాడు. సాధారణ వ్యక్తుల వలె చూస్తాడు, స్పృశిస్తాడు, ఆఘ్రాణిస్తాడు, భుజిస్తాడు, మామూలుగానే యథాసుఖం అనుభవిస్తూ ఉంటాడు. కానీ నేనే కర్తను అన్న అధ్యాస ఉండదంతే. ఎంత చిన్నది. అష్టవక్రుడు ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పాడు. ఇంతకుముందు పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, ఆశ్నన్, నాస్తే ఇవి చెప్పాడు. ఎందుకంటే ఏ ప్రత్యేకత లేని ఒకానొక మనిషిని ప్రతిపాదిస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక స్వామీజీ అనుకో, అతను కొన్ని ముట్టుకోడు. ఇక్కడ అష్టవక్రుడు చెప్తున్న సందర్భం వస్తే దేనైనా ముట్టుకుంటాడు జ్ఞాని. సందర్భం వస్తే ఏ పనైనా చేస్తాడు, సందర్భం లేదు ఏమీ చేయడు. తనకంటూ ఒక వైఖరి కానీ, ఒక సిద్ధాంతము కానీ ఇలాంటిది ఏమీ లేదు. తనకంటూ ఒక జీవితాశయం కానీ ఆ సందర్భం నిర్ణయిస్తుంది.
ఇప్పుడు ఏదైనా సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి జీవితాశయాలు ఉంటాయి. ఒక కంపెనీ CEO ఎంతో, మన జిఆర్ స్వామి లాంటి వాళ్ళు అంతే. అంటే దే హ్యావ్ ఫ్యూచర్ ప్లాన్స్. ప్రపంచాన్ని ఇలా చేయాలి, రాబోయే రోజుల్లో ఇది చేస్తున్నాం, ఇది ఖచ్చితంగా చేయాలి, దీన్ని మనం ప్రచారం చేయాలి, ఇక్కడ ఒక దేవాలయం కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. కార్యక్రమ ప్రణాళి ఉంటుంది. ఇప్పుడు అష్టావక్రుడు చెప్తున్నది అసలు దేర్ ఇస్ నో ఫ్యూచర్, మూమెంట్ టు మూమెంట్. నీ వర్తమానపు అనుభూతి అల్టిమేట్ అని చెప్తున్నాడు. ఇదంతా ఆషమాషి కాదు అని అందరూ అనుకుంటారు, కానీ ఇది అత్యంత సులభం. ఎందుకంటే అట్లీస్ట్ ఒక 5-6 సంవత్సరాలు మనం ఇలాంటి అవగాహనతోనే జీవించాం. పుట్టిన తరువాత మనకి ఇది పరిపూర్ణంగా తెలుసు. మిగతా ఏది తెలిసినా తెలియకపోయినా అకారణంగా ఆనందంగా ఉండటం తెలుసు, ఊరికే ఎగిరి గంతులేయటం తెలుసు, చిన్న చిన్న విషయాలకు సంతోషపడడం తెలుసు, ఎక్కడైనా సరే నిద్ర వస్తే హాయిగా పడుకోవడం తెలుసు, ఆకలి అయితే ఏదో ఒకటి తిని అరాయించుకోవడం తెలుసు, నీనా భేదాలు లేకుండా ఉండటం తెలుసు, అహంకారం లేకుండా జీవించడం తెలుసు. ఇదంతా మనం పుట్టిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల్లో తెలియకుండానే అనుభవించిన అపూర్వమైన స్థితి. ఇప్పుడు అది తెలిసి అనుభవించడానికి మనం చేసే ప్రయత్నమే చిన్న సాధన. దానికి అత్యంత అద్భుతమైన సూత్రాలు చెప్తున్నవాడు అష్టావక్రుడు. అనామకతలో ఉంది రహస్యం అంతా. సో నముక్తి కారికాం ధత్తే నిశంకో యుక్త మానస. సో నిజమైన ముక్తి, నిజమైన మోక్షం ఎక్కడుంది? శంకలేని ఒకానొక మనోదశలో ఉంది. నేను నా గురించి ఒక చిన్న విషయం చెప్తాను. నా అంతకు నేను 2009 తర్వాత ఇప్పటి వరకు ఎవరిని ఏ ప్రశ్న అడగలేదు. నిజం. సరే, అలాంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నమ్మడం కష్టమైపోతుంది. నేనైతే అడగలేదు. ప్రశ్నలు అంటే ఏంటో తెలుసా? నీకున్న రకరకాల ధారణలే, నీకున్న అన్సాటిస్ఫైడ్ థాట్స్, అన్ఫుల్ఫిల్డ్ థాట్స్, నీకున్న ఫియర్స్, నీకున్న కాంప్లెక్సెస్, ఇవన్నీ ప్రశ్నలే. ఎప్పుడైతే నీ మనసు కుదుట పడుతుందో ప్రశ్నలు ఆవిరైపోతాయి. నిజంగా నేను చెప్పేది అబద్ధం కాదు. సో నీ యొక్క అనుభవం సందేహం అనే ఒకానొక ఫెనామినాన్ని మూలం నుంచి పెరిగి అవతల పడేస్తుంది. నువ్వు వేరే ఏ విధంగా నువ్వు ఎన్ని విను, ఎన్ని చదువు, సందేహం ఉన్నంత వరకు నీకు అనుభవం అంటే ప్రామాణిక అనుభవం అంటే ఆచరణాత్మకంగా నీకు తెలిసిందే అనుభవం. సో అది నీకు అర్థం కానంత వరకు ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ అర్థం కాదు. ఇప్పుడు ప్రశ్నలు ఏమడుగుతారు? ఏం బాబు బాగున్నావా? అమ్మ ఎక్కడ ఉంటుంది? నాన్నెవరు? ఉద్యోగం చేస్తారా? ఎక్కడ? అచ్చా, శాలరీ సరిపోతుందా? అంతా వెల్ ఆఫా, సెటిల్డా? ఓకే ఓకే ఓకే. మీది అంటే సొంత ఊరు ఎక్కడ? అక్కడ ఉంటారా మీరు? ఓకే ఓకే. మాది ఇక్కడ ఇటు దిక్కు. తల దూకోలేదు? అచ్చా, ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదా? ఫేస్ కొంచెం సొట్టబడ్డది? ఓకే. అంతలోనే ఎవరో వచ్చి టీవీ న్యూస్ ఏదో పెట్టారు. పాలిటిక్స్ అంటే ఇంతే. అప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు అసలు? అచ్చచ్చ, ఫామ్ హౌస్లో ఉంటున్నాడా? ఇప్పుడు ఫామ్ హౌస్ కొనాలంటే చాలా కాస్ట్. అవును, మీకు ఎక్కడన్నా పొలాలు ఉన్నాయా? పొలాలు లేవు. ఓకే ఓకే ఓకే. మాకు కూడా ఉండే, కానీ మా నాయనంతా పోగొట్టిండు అప్పులు చేసి. మా అమ్మ చెప్పింది ఎప్పుడు అప్పులు చేయొద్దు. అంతలో ఇంకెవరో వచ్చారు. అసలు అప్పులు ఎందుకు చేస్తారన్నా అసలు? అంటే దైవభక్తి లేక, పాపభీతి లేక. ఏది పడితే అది జవాబు, ఏది పడితే అది ప్రశ్న, ఏది పడితే అది. ఇది ఇట్లాంటివి కొన్ని లక్షల కోట్ల నువ్వు ప్రశ్నలు అడిగినా నీ మనసు శాంతించదు. నువ్వు ఇంకా అనవసరంగా నువ్వు వేరే వాళ్ళ నుంచి ఎప్పుడు సమాచారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయకు. ఇది నేను మీకు చెప్తున్నాను. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళ నుంచి సమాచారాన్ని తీసుకునే వద్దు. నీ ప్రశ్న అన్నది గాలం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇది నువ్వు చేప ఉంది నదిలో లేదా చెరువులో, నువ్వు బయట ఉన్నావు. చేప నీ చేతులకు ఎప్పుడు రాదు. అందుకే నువ్వేం చేస్తావు? గాలం వేస్తావు. అంటే ఒక కట్టెకి తాడుకోకండి, దానికి ఎర అది నీళ్ళలో వేస్తావు. ఎగ్జాక్ట్లీ నీ పట్ల నీకున్న సంశయాలు, ధారణలు ఇట్లాంటివన్నీ కలిపితే ఒక మెకానిజం తయారవుతుంది. ఇప్పుడు నీ కొండి నీళ్ళలో వేస్తున్నావు, దానికి రకరకాల చేపలు పడుతున్నాయి. సో ఏది తెలుసుకుంటే నీకు ఉపయోగం లేదో అది తెలుసుకోకు, అస్సలు తెలుసుకోకు. ఇందులో మొహమాటం ఏమీ లేదు, తెలుసుకోనే వద్దు. సో అందుకే నేను ఈ మాట చెప్తాను. థంబ్నెయిల్లో కూడా ఇది పెడతాను. కొంతకాలం ఎవరిని ఏం ప్రశ్నించకు అండ్ చూడు. నీ మనసులో ఎన్ని పనికిరాని ప్రశ్న, ఎవడొచ్చినా ప్రశ్న, మనిషి వచ్చిన ప్రశ్న, కుక్క వచ్చిన ప్రశ్న, పెద్ద శబ్దమైతే ప్రశ్న, గవర్నమెంట్ మారిపోతే ప్రశ్న, నీ గురించి నీకు
ఉండవలసిన ఒకే ఒక్క ప్రశ్న, అది మాత్రం అడగట్లే. నీ ప్రశ్న ఎప్పుడు అవుట్వార్డ్లీ, అసలు నాకెందుకు ప్రశ్నలు పుడుతున్నాయి, అదే అడుగు ప్రశ్న. ఈ ప్రశ్న లేని స్థితి ఏదైనా ఉందా, అది అడుగు ప్రశ్న. నిరంతర ప్రశాంతత కొనసాగే స్థితి ఉందా, అది ప్రశ్న, సరైన ప్రశ్న. సో ఏ విషయాల్లో నీకు స్వీయ సాక్షాత్కార అనుభవం ఉందో ఆయా విషయాల్లో నీకు ఏ సందేహం లేదు. చెక్ చేసుకో. ఎప్పుడన్నా కరెంటు పనిచేసేవాడిని చూసారా? ఆ వైర్ ఇట్లా ఓపెన్ ఉందనుకో, ఏ వైర్ ముట్టుకుంటే ఏమవుతుందని సందేహం ఉంటుంది, శంక ఉంటుంది మనసులో. సో ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ పిలిస్తే అతను ఒక నిమిషంలో చూసి కొన్ని ముట్టుకుంటాడు, కొన్ని నోట్లో పెట్టుకుంటాడు, ఒక చిన్న ప్లాస్టర్ వేస్తారు, మనతో మాట్లాడుతూ పనిచేస్తూ పోతాడు. సందేహ నివృత్తి అయిపోయింది అతనికి. అది ఒక పనికి సంబంధించి. సో ఇప్పుడు నీ పట్ల నీకే సంశయం లేని స్థితిలో గనక నువ్వు విరాజిల్లితే, నువ్వు సంస్థితమైతే, అప్పుడు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ చిఖ్రన్ అశ్నన్, అంటే నువ్వు ముట్టుకోవచ్చు, తిరగొచ్చు, స్మెల్ చేయొచ్చు, భుజించవచ్చు, అందరి భుజాల మీద చేతులు వేయచ్చు, నీకేది అంటుకోదు. బికాస్ మూలం సెటిల్ అయింది. అన్ని కృత్యాలు చేస్తుంటావు అలౌకికంగా. లౌకికం అలౌకికం, అలౌకిక ఆనందం అంటారు కదా, ఇది రమణ మహర్షి అలౌకిక ఆనందం ఉందా? ఉంది. ప్రాపంచక విషయాలు అంటుకొని మనస్సు ఒక సహజంగా ఆనంద స్థితిని అనుభవిస్తుంటుంది అంతే. ఒకసారి ఎవరు అడిగారు నన్ను, ఒక దగ్గర స్పీచ్ ఇచ్చిన తర్వాత, లౌకికం అలౌకికం అంటే ఏంటంటే నాకు అంతగా తెలీదు, బట్ రెండిట్లో లవ్ అనేది అయితే ఉంది, దట్స్ వై ఐ లవ్ యూ అని చెప్పాను. అందరు చప్పట్లు కొట్టి నవ్వారు. ఏదో సరదా, ఇదంత భాష చెత్త, చూడదాం. సో జీవన్ముక్తుడైన జ్ఞాని ఏ యోగంతో ముడిపెట్టుకోడు, ఏ యోగంని మొండిపట్టుగా సాధన చేయడు. చూడండి అష్టవక్రుడు ఎట్లా చెప్తున్నాడు. ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడున్న రకరకాల ఆశ్రమాల్లో గురువులు వాళ్ళే రకరకాల క్రతువుల్లో ఇరుక్కుపోయి వాటి వైపు నిన్ను ఆకర్షించేలా చేసి అట్లా నిన్ను ఇంకొక ర్యాట్ రేస్లో ఇరికిస్తున్నారు, మేబీ డివైన్ ర్యాట్ రేస్. కానీ ఇప్పుడు అష్టవక్రుడు చెప్తున్నది నిజమైన మార్గం ఇది. దేంట్లోనూ ఇరుక్కోకు, ఇది చేస్తేనే నేను ఆనందంగా ఉంటా అని లింక్ పెట్టావా, ఆ క్షణమే నీ ఆనందానికి నువ్వు గండి కొట్టుకుంటున్నావు. నేను ఇలా ఎవరైనా ఇలా ప్రవర్తిస్తేనే నేను సుఖంగా ఉంటా అనుకున్నావా నీ సుఖానికి. సో అష్టవక్రుడు ఏం చెప్తున్నాడు, ఎవరు ఎట్లయినా ఉండని, సుఖం నా స్వభావం, ఆనందము నా స్వభావం, ఆకలి నా స్వభావం, అక్కడ నేనున్నాను, అక్కడే రమిస్తాను అని చెప్పు. ఇది సత్యము, నేను చెప్తున్నాను మీకు. అన్ని పనులు కర్తాభావన లేకుండా చెయ్యి. అక్కడ సహజమైన నిర్మలత్వం వస్తుంది, అక్కడ సహజ నిశ్చలత్వం వస్తుంది. సందేహాలు లేని మానసిక స్థితి కొనసాగితే నిశ్చలత్వం సహజంగా వస్తుందంతే. ఎప్పుడైనా చక్రం చూశారా? చక్రం, ఆ చక్రం యొక్క కీలు ఉంటుంది సెంటర్, చక్రం రౌండ్గా చుట్టుపక్కల ఉంటుంది, దానికి పుల్లలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఆ చక్రం యొక్క మూలం, చక్రం ఎంత వేగంగా తిరిగినా మూలం కదలన్నట్టు నీ మూలం సెటిల్ అవ్వాలి అంటాడు అనమాట. ఆ మూలం సెటిల్ అవ్వడం అంటే ఏంది? కర్తను నేను కాదు, నేను ఏం చేసినా సాధించడం కోసం చేయడం లేదు, ఫలితం కోసం చేయడం లేదు, చేయడం నా స్వభావం. కర్మ అన్నది ప్రకృతి యొక్క మూల నియమం. కర్మ సిద్ధాంతము లేదు, కర్మ ఉంది. కర్మ సిద్ధాంతం అనేది ఒక అనవసర రాద్ధాంతం అది. సో జీవితాన్ని ఎరుకలో చూడు, లోపట కథలకు, బయట ఎగురు దుంకు ముట్టుకో, ఏమైనా చెయ్యి. ఎందుకు? మూలం ఏకం, అంటే చక్రానికున్న సెంటర్ ఒకటి, మనస్సు ఆలోచనలు అనేకం, దానికున్న పుల్లలు ఈనెలు దాన్నే ఉంటారు, అట్లా అనేకం. అన్ని పనులు చేయి కర్తాభావన లేకుండా. ఆ తర్వాత అష్టవక్రుడు ఏం చెప్తాడంటే, ఇంద్రియాలు వాటి పని అవి చేస్తున్నాయి, ఇదొకటి. ఇంద్రియాలు చేయడం వెనుక నీ యొక్క మనస్సు, నీ ధారణ, నీ జ్ఞాపకాలు ఉన్నప్పుడు ఇంద్రియాలు కరప్ట్ అయితే అంటాడు. ఈ విషయం గురించి ఆలోచించండి కాస్త. నెక్స్ట్, వస్తు శ్రవణ మాత్రేణ శుద్ధ బుద్ధిర్నిరాకుల
నైవాచారం అనాచారం ఔదాస్యం వా ప్రశస్యతి. ఓ జనక, నిరాకులుడు, నిశ్చలుడు, స్వస్థచిత్తుడు అయిన జ్ఞాని యథార్థమైన ఆత్మతత్వ వస్తువు శ్రవణం చేసినంత మాత్రాన శుద్ధ బుద్ధ స్వరూపుడై రాణిస్తాడు. అతనే అల్టిమేట్ అవుతాడు. సో యోగి పుంగవుడు ఆచారము చూడడు, సదాచారము చూడడు, అనాచారము చూడడు. తద్వారా ఉదాసీనుడు గాడు, హర్షము పొందడు, నిరంతరం సచ్చిదానందుడే ఉంటాడు. ఇప్పుడు ఈ సూత్రాలు ఎన్ని డేంజరస్ సూత్రాలు యాక్చువల్లీ. మీకు అర్థం కావద్దని కోరుకుంటున్నా. అర్థమైతే మీ జీవితం యొక్క ప్యాటర్నే మారిపోతుంది. దాని మూలంలో కదలిక వస్తుంది. అందరూ మిమ్మల్ని చూసి జాలిపడే ఒక సందర్భం క్రియేట్ అవుతుంది. మీకు అందరు సలహాలు ఇచ్చే సందర్భం క్రియేట్ అవుతుంది. మీ చుట్టూ చేరి రకరకాల వ్యక్తులు రకరకాల గుసగుసి ఏం జరిగినా మీ మూల స్థితి మారదనే స్థితిలో మీరు ఉంటారు. అది పూర్తి డెడ్ బాడీ, మృతస్థితి కాదు, సజీవ స్థితి. సో నిరాకుల వస్తు శ్రవణ మాత్రేణ శుద్ధ బుద్ధి నిరాకుల అంటే తరంగాలు లేని ఒకానొక మానసిక స్థితిలో అట్లా ఉండిపోతాడు. సో నిజం. ఇప్పుడు జ్ఞానానికి విజ్ఞానికి తేడా ఏమిటి? జ్ఞానము రుజువు చేయలేం, కానీ విజ్ఞానం రుజువు. అందుకే విజ్ఞాన శాస్త్రం అంటే రుజువు చేయబడినది అని, సైన్స్. అట్లా ఇప్పుడు అష్టవక్రుడు చెప్తున్నది జస్ట్ జ్ఞానం అనడానికి లేదు. ఇప్పుడు రకరకాల ఆధ్యాత్మిక శాస్త్రాలు, వాళ్ళు కల్పిత కథలు, కపోల కల్పతాలు, కళ్ళు మూసుకో ఏదో కనిపిస్తుంది, నువ్వు దాన్ని ఆవాహన చెయ్యి, నువ్వు ఇట్లా అనుకో, నువ్వు శాంభవి అనుకో, ఇవన్నీ చెప్తే ఇదంతా ఊహ. వాళ్ళు అనవసరంగా ఒక దాన్ని ఇంపోజ్ చేసుకుని, ఉదాహరణకి నీకు పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారు, పోలీస్ లాగా బిహేవ్ చేయరా అంటావు కదా, నువ్వు నిజంగా పోలీసువి కాదే. అట్లా నేను కృష్ణుడు అనుకో, నేను రాధ అనుకో, ఆ తర్వాత లేకపోతే నేనే శివుడు అనుకో, నేనే అని భావ సమాధిలో, ఇదంతా అబద్ధమే. ఇదంతా డివైన్ బక్వాసే. చేసేవాళ్ళని చేయొద్దనట్లే, గుర్తించు, చూడు. ఇప్పుడు అష్టవకుడు ఏం చెప్తున్నాడు? ఇలాంటి ఊహలన్నీ ఇంపోజ్ చేసుకోవడం వల్ల నీకు ఏదైనా అనిపించవచ్చు. అట్లా కాకుండా వర్తమానంలో ఏం జరుగుతుందో అక్కడే ఉండు. హిందీలో ఒక పావు జమాహో కరికే కడే హోచావు అంటే కాళ్ళు అట్లా పొదివి పట్టుకుని అట్లా నిలబడు, స్థిరంగా నిలబడు, చూడు, పారిపోకు. జస్ట్ బీ దేర్. పూర్తి వర్తమానపు అనుభూతి. ఇది నిజమైన ధ్యాన స్థితి, ఇది నిజమైన విజ్ఞానం. ఇది నువ్వు హైపోథీసిస్లా ఏదో పాటలు పాడుకుంటూ ఏవో లోకాలు ఉంటాయి, స్వర్గం ఉంటుంది, ఆ తర్వాత ఇంకో జన్మ ఉంటుంది, సత్యలోకం ఉంటుంది, అక్కడ రకరకాల డ్యాన్సులు ఉంటాయి, అక్కడ వస్తుంటుంది, ఇంత పెద్ద పండ్లు ఉంటాయి, అసలు ఒక్క పండు తింటుంటే అయిపోదు, గంటన్నర సేపు కొన్ని గంటలు శృంగారం చేసినా ఎప్పటికీ భావప్రాప్తి, అసలు సహజంగానే భావప్రాప్తి ఉంటుంది, అసలు ఆకలే ఉండదు. కానీ పండ్లు అసలు ఎంత పిచ్చకుంట్ల ఫిలాసఫీలు ఉన్నాయి, మీరు చదివితే పిచ్చెక్కుతుంది. అసలు తలాతోక ఏమి లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు, అది ప్రసారం చేసుకుంటున్నారు దాని జనాలు. ఎందుకంటే ఇది ఇమాజినేషన్ నచ్చుతుంది. దట్స్ వాట్ ఇప్పుడు సినిమా ఎందుకు నచ్చుతుంది? లార్జర్ దాన్ లైఫ్లో మా మహేష్ బాబు ఇట్లా దుంకుతాయి, వెనక టమాటాలు వస్తాయి, మిరపకాయలు వస్తాయి, ఏమో వస్తాయి. రియల్ లైఫ్లో రావు. రియల్ లైఫ్లో మూతి పనులు రాలగొడతారు. అట్లా వస్తాయి. ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా కేసేస్తారు, న్యూసెన్స్, ఈడెవడా ఇట్లా దుంకిపోయాడని. సినిమా కాబట్టి ఐ ఆల్సో ఎంజాయ్డ్. కానీ మనం ఎప్పుడు అట్లా చేయం. మన ఇంట్లో ఒక్క టమాటో అట్లా ఎగరేయం. వి రెస్పెక్ట్ థింగ్స్. సినిమా అంటే లార్జర్ దాన్ లైఫ్, లేదా మనం ఏమేమి చెయ్యలేమో అట్లాంటివన్నీ ఎవడన్నా చేస్తే చూసి ఎంజాయ్ చేస్తాం. దానికోసం లక్షలు కోట్లు ఖర్చు పెడతారు, ఫైన్. అది ఇమాజినేషన్. కాబట్టి ధ్యానము ఇమాజినేషన్ కాదు, జీవితం ఇమాజినేషన్ కాదు. ఈ సూత్రంలో ఒక 3-4 పదాలు ఉన్నాయి, అవి చెప్పుకొని ముగిద్దాం. ఇప్పుడు అంటాడు, అతనికి ఆచారము చూడడు, అనాచారము చూడు, అతనికి ఉదాసీనత లేదు. అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక భోగి ఉన్నాడు అంటే తప్పుడు ఆచారాలు, తప్పుడు పనులు చేసేవాడు, తప్పుని అనుభవించేవాడు. ఒకడు యోగి ఉన్నాడు అంటే సరైన దాన్ని అనుభవించేవాడు, సరైన ఆహారం తింటాడు, సరిగ్గా కూర్చుంటాడు, సగర. ఈ రెండు వద్దనుకొని నిరాశలో జీవించేవాడు ఒకడు ఉంటాడు, ఉదాసీనత. దీని తర్వాత ఇంకొక అనుభవం గురించి అష్టావకుడు చెప్తున్నాడు. దానికి నేనే ఒక పేరు పెట్టాను. ఇప్పుడు ఆచారి, అనాచారి, ఉదాసీని, ఆ తర్వాత వర్తమాని నేను పెట్టాను పేరు. వర్తమాని కొత్త పేరు.
ఇంతవరకు ఎవరు సంతానానికి ఆ పేరు పెట్టుకోలేదు. ఈ పేరు పెట్టండి వర్తమాని, బాగుంది. నేను ఇంతవరకు ఎప్పుడు వినలే ఈ పేరు. నా లైఫ్లోకి ఎవరైనా వస్తే పేరు పెట్టమంటే నేను పెడతా వర్తమాని. ఇంకా ముందర సహజ వర్తమాని, ఇంకొంచెం పెట్టొచ్చు సంకల్పరహిత సహజ వర్తమాని, ఇంకొంచెం యాడ్ చేయొచ్చు అకారణ సంకల్పరహిత సహజ వర్తమాని. ఇది ఆధ్యాత్మికత యొక్క డెఫినేషన్. ఇది నా డెఫినేషన్. ఎవరు కేర్ చేయండి, కేర్ చేయకపోయింది, హూ కేర్స్. అష్టవకుడు చెప్తున్న ప్రకారం నేను చెప్తున్నా, సంసారము నీకు ఏ బంధము క్రియేట్ చేయలేదు. బంధము నీ మనసుకు సంబంధించింది. నిన్ననే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. అది ఒక షార్ట్ కూడా పెడదాం అంటే సరే తర్వాత షూట్ చేద్దులే అన్న. ఆ తర్వాత ఏదో పనిలో పడి ఆటలో పడి పోయాం. ఈ పుప్పాల కూడా కొత్తింటికి వచ్చిన తర్వాత ఒక వీధి, శ్మశాన వాటికి పక్కన వీధి ఖాళీ ఉంటుంది. ఒకటే ఆట ఆట ఆట. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంత ఆడుకున్నానో నాకు మళ్ళీ ప్లే గ్రౌండ్ మిస్ అయిపోయింది లైఫ్లో. సో అగైన్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్. నాకు ఆటే ముఖ్యం. అన్ని పనులు ఆటలా చేయడం ముఖ్యం. ఆట ఆడేవాడు ఈగోయిస్ట్గా మారకుండా ఉంచుకోవడం ముఖ్యం. వేరే వాడు నీ మనసులో నుంచి పడిపోతే ఈగో ఉండదు, ఏముండదు. అసలు నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో భూమి మీద. ఎవడికి ప్రదర్శిస్తావు నీ తొక్కలో ఛాతీ? నీకు 6 ప్యాక్స్ చేస్తావు అప్పుడు? అంతా వేరే వాళ్ళ కోసం నిన్ను కష్టపెట్టుకుని నువ్వు ఎలా ఉంటావు అలా ఉండబ్బా. సో ఒకడు తప్పును అనుభవించేవాడు అనాచారి, ఒకడు సరైనవి అనుభవిస్తున్నవాడు యోగి, సదాచారి. రెండింటిని వదిలేసి 2 ఆచారాలను వదిలేసిన వాడు ఉదాసీన్. ఇన్ని కాకుండా వర్తమానంలో ఆ క్షణము ఏమి చేయవలసి వస్తుందో అది అతనికి ఆచారము సదాచారం అంటూ లేదు. ఇరుక్కుపోలే అంతే. ఆ సమయంలో ఇప్పుడు టెంకాయ ఎక్కడ కొట్టాలి, ఇక్కడ కొట్టాలి. సమయం వచ్చింది, అవసరమైతే ఒక నెత్తి మీద కూడా కొడతాడనమాట. ఆ సమయానికి అదే వెపన్ అయిపోతుంది. ఒక అర్ధరాత్రి నేను ఒక దగ్గరికి వెళ్ళాను. మీరు ఎప్పుడు బర్త్డే చేసుకోలేదు, బర్త్డే చేసుకోండి అంటే నాకు ప్రతిరోజు బర్త్డేనే, ఎవరు కూడా నేను ఏజ్ లేదు నాకని చెప్పాను. అయినా సరే వాళ్ళని ప్రతిసారి ఫిలసాఫికల్గా చెప్పొద్దు కాబట్టి సరే చేసుకుందాం, సరే ఇప్పుడే చేసుకుందాం అన్న తర్వాత ఇప్పుడంటే మరి కేక్ గీక్ అని అంటున్నాను. నేను చెప్పిన బక్వాస్ బంద్ కరో. బర్త్డే అన్నారు, ఇప్పుడు ఈ క్షణం అవ్వాలి, నో ప్లానింగ్. ఈ క్షణం ఎలా అవుతుంది? పల్లీలు ఉన్నాయి, అందరికి ఒక్కొక్క పల్లి ఇచ్చాను, అందరు పల్లి ఇట్లా కొట్టుకున్నాం, పల్లి తిన్నాం, బర్త్డే అయిపోయింది. ఇది నా వైఖరి, ఇంతకు మించి ఏమీ లేదు. జీవితం అతి సరళం, అతి సరళం సుందరం జీవితం, అతి సరళం సుందరం జీవితం, ప్రవహించే నది సాగరం సాగరం, అతి సరళం సుందరం జీవితం. అతి సరళం సుందరం జీవితం, ప్రవహించే నది సాగరం, ప్రవహించే నదే సాగరం. అది అక్కడికి వెళుతుంది. ఎగిసిపడే ఆలోచనల అలల కలల వలల, ఎగిసిపడే ఆలోచనల కలల వలల అలల, వాటిలో కొట్టుమిట్టాడుతున్న మనిషి పెనగి పెనగి బయటికి రావలేనని ప్రయత్నించు సాధకుడై, ఆకాశం అనంతం. ఊరికి నేను పాడుకునే సరదా. అంటే వర్తమానంలో ఉండటం భాష, వర్తమానమే నువ్వు ఏ రూల్ పెట్టుకున్నా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఐ హ్యావ్ నో రూల్స్. అందరు అంటారు నేను ఇలా జీవించలేము. అసలు ఎంత సులువు తెలుసా? నేను బాత్రూమ్కి వెళ్ళాను, స్నానం చేసి వచ్చాను మొన్న ఒక ఊరు వెళ్తే. నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు వాళ్ళు తలుపు బయట నిలబడ్డారు, జగ్గు పట్టుకొని నిలబడ్డారు, టవల్తో వచ్చి నిలబడి. నేను అన్న నా స్నానం అయిపోయిందన్న, బకెట్లో జగ్గి లేదు, నేను బకెట్ ఎత్తి పోసుకున్న బలి ఉందన్న. ఇది నా గురించి గొప్పలు చెప్పుకోవట్లే, చిన్నపిల్లల మనోవైఖరి మీకు సహజంగా ఏర్పడుతుంది. చాలా సందర్భాలు ఉన్నాయి, చెప్తే అదో పెద్ద కథ అవుతుంది. నా కళ్ళ ముందు ఇట్లా కనిపిస్తుంది. అంటే ఆచారము లేదు, సదాచారం ఆచారం లేవంటలేడు. ఆ క్షణం తను వర్తమానం తీసుకొచ్చేదే
తన సదాచారం అవుతుంది. కానీ సదాచారం ఇలా ఉంది కాబట్టి ఇలాగే కొట్టాలి. ఒకసారి పెద్ద గొడవైంది, టెంకాయ దాని తోక అటుండి కొట్టాలి, ఎటుండి కొట్టాలి. ఎవరో పెద్ద ఆవిడ చెప్పింది ఎటుండి కొట్టాలి. ఎవడో కొట్టాడు, కొట్టిన తర్వాత పూజారి వాళ్ళ బంధువు ఎవరో వచ్చారు, ఎవడు చెప్పాడు మీకు అని పెద్ద గొడవ వేసుకున్నారు. మా ఇంట్లో ఫంక్షన్ మీరెందుకు సలహా ఇస్తూ, అనవసరంగా టెంకాయ అనేది స్టూపిడిటీ. సో ఏదైనా ఉండని సదాచారము, ఆచారం, సాంప్రదాయం, దాంట్లో మీరు బందీ అయి ఉన్నారా? మీ లిబరేషన్లో నుంచి దాన్ని మీరు ఆపరేట్ చేస్తున్నారు. ఒకసారి చూసుకోండి. ఇక్కడి నుంచి మీ ఓపికకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. బాయ్ చెప్పే ముందు ఒక 2-3 మాటలు. కదిలితే మీరు కర్మ చేస్తున్నట్టే, సింపుల్. కర్తాభావన వచ్చిందా, అదే మీకు ఒక బంధాన్ని క్రియేట్ చేస్తుంది, మీకు ఒక ఐడెంటిటీని ఇస్తుంది కర్తాభావన. సో ఈ ప్రపంచం అంతా ఐడెంటిటీ కోసమే పరిగెడుతున్నారు కాబట్టి కర్తాభావన నిరంతరం మనం స్ట్రెంథన్ చేసుకుంటున్నాం. సో కర్తాభావాన్ని మిమ్మల్ని ఏడిపిస్తుంది. ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని మెచ్చుకున్నారనుకో, ఆ కర్తాభావనకి తగులుతుంది పోయి, ఇతను చాలా గొప్పవాడు, చాలా పనులు చేశాడంటే కన్నీళ్ళు నీళ్ళు వచ్చేయేమో. ఇప్పుడు సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీద మెచ్చుకుంటే ఎమోషనల్ అయిపోతారు వాళ్ళు. ఏంటంటే అనవసరంగా ఒక సినిమా తీసి, అనవసరంగా సినిమా కోసం కష్టపడి, అనవసరంగా ఫైట్లు చేసి, ఆ ఫైట్లు బాగా చేసేవారిని ఎవరన్నా మెచ్చుకుంటే సంబరపడుతున్నారు. అష్టవకుడు చెప్తున్నాడు, అదంతా ఇమాజినేషన్. అది ఉన్నా, ఏది ఉన్నా లేకపోయినా ఏమీ కాదు, అది తీసి పక్కన దొబ్బండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే, ఏది ఉన్నా లేకపోయినా ఏమీ కాదు, అది తీసి బొందబెట్టండి ఇప్పుడే, బాత్ కథం. అట్లా చాలా ఉన్నాయి, అవన్నీ ప్రాపంచిక విషయాలు. బంగారం ఉన్నా లేకపోయినా ఏమీ కాదు, సినిమాలు ఉన్నా లేకపోయినా ఏమీ కాదు. సినిమాలు ఉండొద్దు అన్నట్లే, నేనే త్వరలో సినిమా చేస్తున్నా, కానీ దానికి నీ ఆనందానికి నీ అస్తిత్వానికి లింక్ పెట్టకు. చాలామందికి చిన్న విషయం అర్థం కాక నేను అన్నిటికీ స్వాగతిస్తాను, వై నాట్, నేను కూడా సినిమా తీస్తాను. ఇంకొకటి మిత్రులారా, త్వరలో ఒక సినిమా అనౌన్స్ చేస్తా, యూట్యూబ్ సినిమా, మొబైల్తోనే తీస్తా, కానీ కథ చాలా బాగా రాస్తున్నా, స్టోరీ డిస్కషన్ నడుస్తుంది, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే. సో నా యూట్యూబ్ ఫ్రెండ్స్ మాత్రమే అందులో యాక్ట్ చేస్తారు, ఏ ప్రొఫెషనల్ యాక్టర్ని తీసుకోను. ఇది ఫ్లాప్కి, విజయానికి అపజయానికి అతీతం, ఎవరికేది సాధ్యం అది చేద్దాం, సరేనా? త్వరలో కలుసుకుందాం. రీసాల సోవేసా.